నమస్తే వీతును స్వాగతం లక్ష్యం సమాజహితం. ప్రస్తుతము రాష్ట్రంలో దేశంలో ఎలక్షన్ హీట్ సహజంగానే ఎండాకాలం ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయింది. శివరాత్రి అయిపోయిన తర్వాత వీచేటటువంటి కాలం ఎండాకాలం. ఈ సీజన్లో దీనికి తోడుగా రాజకీయ హీటు రాష్ట్రంలో దేశంలో రగులుతుంది. మొదట ఎమ్మెల్సీ ఎలక్షన్లు స్టార్ట్ అయ్యాయి. టీచర్ సంఘాల నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ సంఘాల నుంచి నివడుతున్నటువంటి మూడోసారి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నటువంటి ప్రభుత్వ విప్ చీఫ్ మరి పాతూరు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. తాను చేసినటువంటి 2 పర్యాయాలు టీచర్స్కు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారు, మరి వారి యొక్క ఓటు ఏ రకంగా మరి ప్రస్తుతం కూడా వారి యొక్క మద్దతు కూడగట్టుకొని గెలుపులో ఎలా ముందున్నారు, మరియు కొన్ని విషయాలు వారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగానే ఉన్నా. ఓకే. V3 న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా ప్రత్యేకంగా నమస్మాంజలు. ఎందుకొరకంటే ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని V3 న్యూస్ ఛానల్ వారు ప్రత్యేక ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఆ ఎన్నికల వివరాలన్నిటి కూడా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం మీరు మూడోసారి నిలబడుతున్నారు. మొదట మీకు ఓట్లు మీకున్నటువంటి టీచర్స్ అంటే మేధావులు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ టీచర్స్ వర్గం అంటే మేధావి వర్గం. ఎంతో కష్టపడి శ్రమిస్తే కానీ ఆ జాబ్ దొరకడం ప్రస్తుతం ఉన్నటువంటి అదృష్టంగా భావిస్తారు. వాటి మేధావులందరినీ మీరు ఏకతాటిపైకి ఏ రకంగా తీసుకొచ్చే అవకాశం ఉంది? ప్రథమంగా ఎందుకొరకంటే మీరు అన్నట్టుగా టీచర్లకు ఉన్నటువంటి ఒక సదుపాయం చట్టసభలలో మన ప్రతినిధిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఏ వృత్తికి లేనటువంటి ఒక అవకాశం కేవలం ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ఉన్నది. అవును. కాబట్టి అది గర్వపడాలి. అందుకొరకే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అటువంటి గౌరవప్రదమైనటువంటి యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవిని రాజకీయాలు చేయొద్దనేటువంటి ఒక దృక్పథంతో రాజకీయాలకు అతీతంగా మీ ఉపాధ్యాయ ప్రతినిధిని ఎన్నుకోనేటువంటి రీతిగా ఏ రాజకీయ పార్టీ కూడా ఏ అభ్యర్థిని కూడా నిలబెడతలేదు. ఓకే. అట్లా అందుకొరకు నేను గతంలో ఉద్యమ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పరంగా పోటీ చేసిన ఈసారి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను. ఓకే. అట్లా ఎందుకొరకంటే నేను చీఫ్గా బాధ్యత నిర్వహించిన ఏది చేసినా ఎందుకంటే రాజకీయాల యొక్క ప్రభావం ఈ టీచర్ ఎమ్మెల్సీల మీద ఉండద్దనేటువంటి ఒక దృక్పథంతో ఈ విధంగా పోటీ చేస్తున్నాం. ఓకే. ఇది ఓటర్లను ఏ రకంగా మీరు ఎందుకొరకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక నా నియోజకవర్గం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల యొక్క ఉపాధ్యాయ నియోజకవర్గం. ఓకే. ఈ నియోజకవర్గంలో సుమారు 22,447 మంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఓకే. కాబట్టి వారి నమోదు కార్యక్రమాన్ని ప్రాతిపదిక చేసుకొని నాకు సుమారు 17 ఉపాధ్యాయ సంఘాలు, ఒక 8 అధ్యాపక సంఘాలు, మొత్తం 25 సంఘాలు ఇవాళ నా యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం వల్ల నేను ఈ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఉపయుక్తమైంది. ఓకే. అయితే దీంట్లో మీ యొక్క ఎన్నిక యొక్క ప్రభావం ఎట్లుంటుంది అనేటువంటి ఒక మాట కూడా రావచ్చు. అవును. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఒక అనుభవాన్ని పురస్కరించుకొని. ఓకే. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీ అంటే ఒక గిట్టు ఉండాలి అనుకుంటా అంటారు ఎవరైనా. ఓకే. మా సమస్యల మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అవును. ఆ సమస్య మీద స్పష్టత ఉండాలి. అవును. కాబట్టి అంతేకాకుండా అవినీతి రహితంగా ఉండాలి. ఓకే. ఒక మోడల్గా కనబడాలి టీచర్ ప్రతినిధి అంటే. ఆ విధంగా ఉండేటువంటి ఒక టీచర్ ఎమ్మెల్సీని మేము ఎన్నుకుంటాము అనేటువంటి ఒక భావన ప్రతి టీచర్లో ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇది ఉన్నత పాఠశాలల నుంచి యూనివర్సిటీ వరకు బోధిస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఇందులో ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. అందరు ఉపాధ్యాయులకు ఉండదు. ఓకే. వాళ్ళకే ఉంటుంది. కాబట్టి అందులో పనిచేసేటువంటి వాళ్ళు కొంత పరిణతి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే. కాబట్టి విచక్షణతోటి ఆలోచన చేసి ఓటేసి వారి ప్రతినిధిని ఎన్నుకుంటారనేటువంటి ఒక నమ్మకం వారిలో ఉంటుంది. ఓకే. ఓకే. కాబట్టి ఆ మేరకు బెరీజ్ వేస్తా అంటారు. ఓకే. ఉన్న అభ్యర్థులలో ఎవరు సమర్థులు ఓకే అనేటువంటి ఒక విషయాన్ని చూసుకొని
వారు ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మేము చూస్తున్నటువంటి వాళ్ళల్లో చాలా మట్టుకు అనుభవరాహిత్యంతో ఉన్నటువంటి వాళ్ళు, విషయ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు, అధికారంతో సరి అయినటువంటి ప్రాతినిధ్య శైలి లేనటువంటి వారు, రేపు ప్రభుత్వంతో కూడా సరి అయినటువంటి ర్యాపోర్ట్ తోటి సమస్యలు సాధించేటువంటి సత్తా లేనటువంటి వాళ్ళు కొంతమంది అభ్యర్థులు నిలబడతారు. ఇది ఎమ్మెల్సీ అంటే ఎట్లనైతే ఎమ్మెల్యే ఉండదో అట్లనే అనుకుంటారు. టీచర్ ఎమ్మెల్సీ అంటే ఇన్ని విషయాల మీద మూర్తిభవించినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కావాలని టీచర్లు అనుకుంటున్నారనేటువంటి భావనతో పోటీ చేస్తలేరు. కానీ ఈసారి మాత్రం మా టీఆర్ఎస్ పార్టీ మా దాంట్లో కూడా అట్లా ఆ రకంగా ఉండేటువంటి వాళ్ళని గుర్తించి మమ్మలను ప్రోత్సహించి, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు మనం స్వతంత్రంగానే పోటీ చేయాలి ఎవరైనా చేయదలుచుకుంటే, మా యొక్క రాజకీయ పార్టీ యొక్క ప్రభావం ఉండదు, ఏమైనా ఉంటే నైతిక బలం ఉంటుంది తప్ప ఇతరత్రా ఉండేటువంటి అవకాశం ఉండదు అనే దృక్పథంతో మాత్రమే ఈ ఎన్నికలలో మేము పోటీ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడనైనా పాఠశాలకు వెళితే వారికి సంబంధించినటువంటి అనుమానాలన్నిటి కూడా నివృత్తి చేసేటట్టుగా అడుగుతారు. ఎందుకొరకంటే అభ్యర్థి వచ్చినప్పుడు నేచురల్గా ఎవరైనా అడిగేటువంటి సత్తా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతాము అని అంటాను. అడిగినంత మాత్రాన్నే వాళ్ళల్లో అసంతృప్తి ఉన్నదని భావించడం కూడా సరైనది కాదు. కాబట్టి అడుగుతారు, దాని వివరణ తీసుకుంటారు. వివరణ తీసుకున్నట్లో కూడా మన యొక్క నైపుణ్యం ఏమిటో తెలుస్తూ ఉంటుంది మన చెప్పుట్లో. ఓహో ఈయన నైపుణ్యం ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన నిజంగానే ఒకవేళ ఎన్నికైనట్టయితే ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం చేసి సాధించేటువంటి యుక్తి ఉన్నదనేటువంటి మాటకు మాత్రం వస్తుంది. దానికి అనుగుణంగానే ఓటింగ్ ప్రభావం కూడా అట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నేను గమనించినప్పుడు పాఠశాలలో తిరుగుతున్న సందర్భంగా ఆ విధంగా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి ఎక్కువగా మా టీచర్లు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏమిటంటే, ఒకటేమో సిపిఎస్ రద్దు అనేటువంటి సమస్య వస్తుంది. రెండవది ఏంటో భాషా పండితుల యొక్క పోస్టులు ఉన్నతీకరణ చేసినాం, ఆయన మీద దాని ఇంకా స్పష్టత కావాలని కోరుతాను. మూడవది సర్వీస్ రూల్స్ మీద, మా ప్రమోషన్స్ అన్ని కూడా ప్రతిష్టమని ఏర్పడ్డాయి. ఆ సర్వీస్ రూల్స్ సాధించేటువంటి విధానం ఏమిటి అని అడుగుతా అంటారు. ఇక జనరల్గా ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు వస్తే సార్ పిఆర్సీ రాకపోయి, ఐఆర్ రాకపోయి అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఇవే మౌలికమైనటువంటి సమస్యలు. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ పాఠశాలకు వెళ్ళినా ఏ టీచర్ని అడిగినా ఏమయ్యా సార్ వీటి మీద ఏమైంది అని అడుగుతా అంటారు. కాబట్టి వాటి మీద స్పష్టమైనటువంటి సమాధానం తృప్తి పడితే తప్పకుండా వారు ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నాకైతే మా టీచర్ల మీద బాగా గురి ఉన్నది, నమ్మకం ఉన్నది. ఎందుకంటే నా యొక్క సమర్థత ఇలా కాదు, గత 40 ఏళ్ళ నుంచి చూస్తాం. ఎవరికి లేనటువంటి సదుపాయం మీ ద్వారా నేను చెప్పేది ఏమిటంటే, అంటే 40 సంవత్సరాలు ఏకదాటిగా ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. శాసన పరిషత్తులో పనిచేసేటువంటి అవకాశం ఇచ్చారు. కాబట్టి తద్వారా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నది. కాబట్టి ఈ అభ్యర్థుల్లో సుధాకర్ రెడ్డి తప్ప ఇంకెవరున్నారు అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి తద్వారా నన్ను ఎంపిక చేస్తారని భావిస్తున్నాను. మొత్తం మీద లాస్ట్ 6 సంవత్సరాల్లో మీరు ఎమ్మెల్సీ మండలంలో ఏ రకంగా డిబేట్స్ ఇచ్చారు? ఎందుకంటే ఎమ్మెల్సీ అనగానే కౌన్సిల్లో మా టీచర్ ఎమ్మెల్సీ యొక్క పాత్ర ఎట్లుంటుంది అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, అంటే ఎక్కువగా కౌన్సిల్లో మనం రోజు డే టు డే వ్యవహారం చూసినట్టయితే దాంట్లో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఆ ప్రశ్నోత్తరాల సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని మా ఉపాధ్యాయుల విద్యా విషయక సమస్యలతో పాటు సామాజిక అంశాలు, ప్రజల సమస్యలన్నిటి కూడా ప్రశ్నల రూపంలో ప్రభుత్వంకు సంధించి తద్వారా సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ టీవీ ప్రసారాలు రావటం వల్ల నేను ఏ విధంగా ప్రసంగిస్తున్నా, ఏ విధంగా దానికి సమాధానం రాబడుతుండ్రు అనేటువంటి సమాచారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందరికీ చేరుతుంది. కాబట్టి తద్వారా నా యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది, నా యొక్క పట్టుదల తెలుస్తుంది, నా విషయం మీద ఉండేటువంటి అథారిటీ తెలుస్తుంది. కాబట్టి దానివల్ల కూడా
కౌన్సిల్లో నేను వివరించినటువంటి యొక్క తీరు ఓకే. దాని యొక్క ప్రభావం కూడా పడుతుంది. అవును. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పుడు టీచర్స్ యొక్క హెల్త్ కార్డ్స్ విషయంలో కూడా కొంచెం పొరపచ్చాలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఎలా సాధిస్తుంది? ఎందుకొరకంటే సదుపాయాలు నేను ఇంతవరకు చెప్పిన డిమాండ్స్ ఇది కూడా సదుపాయాలు. అవును. ఎందుకొరకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా ముందుండేటువంటి ఒక ప్రభుత్వం మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం ఉంటూ వచ్చింది. ఓకే. దానికి ప్రత్యామ్నాయంగా సార్ దానివల్ల అవినీతి జరుగుతుంది, జాప్యం జరుగుతుంది, మేము ముందు ఖర్చు పెట్టుకోవాలి, అందరికీ అంత స్తోమత ఉండేటువంటి అవకాశం ఉండదు. ఇలా వైద్యం అంటే లక్షలతో కూడుకున్నటువంటి ఒక అవకాశం. కాబట్టి దానివల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. మా ఉద్యోగ వర్గానికి మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉండేటువంటి రీతిగా ఇవాళ హెల్త్ కార్డు ప్రవేశపెట్టుకున్నాం. అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్ స్కీమ్ పెట్టుకున్నాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపి ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు పరచడం జరిగింది. ఈ హెల్త్ కార్డుల వల్ల కూడా కొంత, ఎందుకంటే నాణ్యమైన వైద్యం లభించేటట్టుగా ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చికిత్స చేస్తారు. ఒక పైసలు లేకుండా హెల్త్ కార్డు వర్క్ చేస్తారు. ఎక్కడన్నా అయితే ఏదైతే క్రానిక్ డిసీజెస్ ఉంటాయో దానికి వచ్చే వరకు ఎక్కువ అమౌంట్ వచ్చే వరకు కొద్దిగా అక్కడ ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. ఎందుకంటే వయోవృద్ధులైన తర్వాత తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వారికి వచ్చినటువంటి యొక్క వ్యాధులు ఎట్లుంటాయంటే కొద్దిగా దానికి నయమయ్యేటువంటి రీతిగా ఉండదు, కొద్దిగా దీర్ఘకాలంగా ఉండేటువంటి కోఆపరేట్ చేయాలి. అటువంటి వాటి మీద ప్రైవేట్ ఆసుపత్రులు ఏం చేస్తారంటే ఎక్కువ అమౌంట్ని క్లెయిమ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే దానికి వచ్చే వారికి ఇబ్బంది అవుతుంది. అందుకని దాని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతోటి మాట్లాడి మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఇన్సూరెన్స్ స్కీమ్ పెడదామా అనేటువంటి ఒక ఆలోచన చేస్తుండ్రు. కాబట్టి ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చినట్టయితే మనం ప్రీమియం కట్టవలసి వస్తుంది. కాబట్టి దానివల్ల కూడా ఏది లాభసాటిగా ఉంటుంది అనేది ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసినాం ప్రతి జిల్లా కేంద్రంలో. ఆ వెల్నెస్ సెంటర్ల వల్ల మంచి నాణ్యమైన వైద్యులు వస్తున్నారు, మందులు ఫ్రీగా దొరుకుతున్నాయి, అందరికి కూడా ఎక్కువ రష్ లేకుండా ఉండేటువంటి ఒక వైద్య కేంద్రం వెల్నెస్ సెంటర్ అనేటువంటి ఒక భావన ఏర్పడ్డది. టీచర్ పోస్టులు ఎక్కువ వదులుతా ఇవ్వట్లేదు అన్నట్టుగా అది ఎందుకొరకు అంటే స్ట్రెంత్ ఏమో తక్కువైంది. ప్రైవేట్ పాఠశాలలలో స్ట్రెంత్ వచ్చింది. మేము వచ్చేవారికే అసలు ప్రభుత్వ పాఠశాలల యొక్క పనితీరు బాగలేకపోవటం వల్ల కావచ్చు, మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్ల కావచ్చు, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల మీద కొద్దిగా సన్నగిలేదు. తద్వారా వారు ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయించే పరిస్థితి వచ్చారు. కాబట్టి పిల్లల సంఖ్య తక్కువైతుంది, పాఠశాలలు ఎక్కువ చేసుకున్నాం. కాబట్టి దీన్ని క్రమబద్ధీకరణ చేసి టీచర్లు ఎన్ని అవసరం ఉన్నారో అంతమంది నియామకం చేద్దామనేటువంటి ఒక మాట. ఇప్పుడు మొన్నటి వరకు 8,900 పోస్టులు కొత్తగా నియామకాలు చేపట్టాం. అది ప్రాసెస్ అంతా కూడా నియామకాల ప్రక్రియ పూర్తి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అపాయింట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి త్వరలోనే ఒక 10-15 రోజుల్లోగా అపాయింట్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫిట్మెంట్ కూడా కొద్దిగా రాదంతా జరుగుతుంది. ఎస్, ఎందుకంటే పిఆర్సీ విషయంలో మేము 2015 మార్చిలో 2015 పిఆర్సీ అమలు చేసినాం. దాని డ్యూ 5 సంవత్సరాల వరకు ఉంటుంది. 2000 వరకు ఉన్నది. ఇంకా మా ఉద్యోగులు కూడా ప్రిపేర్ అయిన 2000 వరకు వస్తుంది అనేటువంటి. కానీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం పెట్టాం. ఆ సమావేశంలో మాకన్నా ఉత్సాహంతో మా ముఖ్యమంత్రి గారు మీకు ఈ డేట్ నాడు ఐఆర్ ఇస్తానా, ఈ డేట్ నాడు పిఆర్సీ ఇస్తాం, పిఆర్సీ నివేదిక ఎన్ని రోజులు వస్తుంది సార్, సంవత్సరం పడుతుంది. సంవత్సరం ఎందుకు పడుతుంది? ఏకసభ్య కమిషన్ ఉంటే సంవత్సరం పడుతుండొచ్చు, కానీ ఇప్పుడు మనం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేద్దాం అన్నట్టుగా మేము ఏది కోరితే అది అమలు చేస్తూ వచ్చాను. కానీ పిఆర్సీ వచ్చే వరకు ఎందుకంటే రాజకీయ సమీకరణాల వల్ల ముందస్తు ఎన్నికలకు పోవడం జరిగింది. తద్వారా మేము అనుకున్నటువంటి రీతిగా పిఆర్సీ అంత తొందరగా నివేదిక రాలేదు, ఐఆర్ రాకపోయింది. కాబట్టి ఎందుకంటే ఇమీడియట్గా ఎన్నికలు సమీపించినాయి కాబట్టి ఇవన్నీ ప్రకటించేటువంటి అవకాశం రాలేదు. కాబట్టి ఇప్పుడు త్వరలోనే తప్పకుండా మనం కోరుకున్నట్టుగా నివేదిక వచ్చే వరకు జాప్యం అవుతుంది. కాబట్టి ఐఆర్ మంజూరు చేయమని కోరినాం. ఐఆర్ కూడా కడుపు నిండా ఎంత ఐఆర్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేసి
ముఖ్యమంత్రి ఇస్తాడని కూడా నమ్మకం ఉన్నది. అయితే మీకు వచ్చేటటువంటి నిధులు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు. Yes. ఏ రకంగా మరి మీ యొక్క పట్టభద్రులు అదే టీచర్స్కి ఎలా ఖర్చు పెడుతున్నారు? ఇంతవరకు దాకా ఏ టీచర్ ఎమ్మెల్సీ కూడా పారదర్శకంగా ఈ నిధులను వినియోగించినటువంటి ఒక ఉదంతం లేదు. ఓకే. నేను మాత్రం స్పష్టంగా పారదర్శకంగా ఓకే. నేను టీచర్ల ద్వారా ఎంపిక చేసుకోబడ్డటువంటి ఒక ఎమ్మెల్సీని కాబట్టి ఓకే. నా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏవైతే వస్తాయో అవి స్పష్టంగా ఉపాధ్యాయుల యొక్క శిక్షణా కేంద్రాలు నిర్మాణం చేయడానికి ఓకే. దాన్ని వినియోగించిన. ఓకే. ఇప్పటి వరకు సిద్దిపేటలో నేషనల్ హైవే మీద ఓకే. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో రెసిడెన్షియల్ మోడ్లో ట్రైనింగ్ సదుపాయం కల్పించేటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్ ఓకే. అక్కడ ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఆదిలాబాద్లో ఓకే. సుమారు 2 కోట్లతోటి ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసినాం. జగిత్యాలలో, హుస్నాబాద్లో, సిరిసిల్లలో, ఈ విధంగా కామారెడ్డిలో, ఈ విధంగా ఎక్కడనైతే శాసనసభ్యులు జర చొరవ చూపించి మేము ఎగ్జిక్యూటివ్ చేపిస్తామని ముందుకు వచ్చినటువంటి వారు ఓకే. పెద్దపల్లిలో కూడా ఏర్పాటు చేసినాం. ఓకే. కాబట్టి ముందుకు వచ్చినట్టయితే స్థలం ఇచ్చినట్టయితే దానికి అక్కడికి అందరికీ ఇచ్చేట్టుకుంటూ వచ్చినాం. ఓకే. ఇలా మందమరిలో ఇచ్చినాం. కాబట్టి ఆ విధంగా అందరినీ ప్రోత్సహించేటట్టుగా ఆ విధమైనటువంటి సదుపాయం నా మీద ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఏదో మోరీలకు కానీ ఓకే. సీసీ రోడ్లకు కానీ నా నిధులు వినియోగించలేదు. ఓకే. పారదర్శకంగా టీచర్ల భవనాల కొరకే నిర్మాణం చేసినాం. మన నామినేషన్ వేసేటప్పుడు 5,000 మంది వచ్చారని తెలుస్తుంది. అదే ఎలా చేశారు నామినేషన్? నేను సాధారణంగానే చేసిన, ఓకే. ఎక్కువ మంది మార్పులు చేయలేదు. ఓకే. సాధారణంగానే చేసినాం. ఎందుకంటే మా టీచర్లు ఎందుకంటే అక్కడ రావాల్సినటువంటి ప్రజా ప్రదర్శన చూపించవలసిన అవసరం లేదు. ఓకే. ఎక్కడో టీచర్లు స్కూళ్ళలో చదువు చెప్తా అంటారు. చదువు చెప్పే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. మొదలే మా ముఖ్యమంత్రి ఒక ఆదర్శవంతమైన టీచర్ ఎమ్మెల్సీ ఉండాలి ఓకే. అనేటువంటి రీతిగా చెప్తూ వస్తుంది. కాబట్టి డబ్బు వృధా చేయకుండా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఆ విధంగా నామినేషన్ కూడా చేసినాం. కాబట్టి పాఠశాలల్లో తిరుగుతున్నప్పుడు కూడా వారి స్థితిగతులన్నిటి కూడా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని తదనుగుణంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఇప్పుడు 4 జిల్లాలు కదా, మరి వాళ్ళందరూ కమిట్మెంట్ ఎలా తీసుకుంటున్నారు? అంటే కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఎక్కువగా ఇవాళ రేపు సోషల్ మీడియా ఎక్కువ వస్తుంది. ఓకే. కాబట్టి మేము ఎక్కడనైతే మాట్లాడుతున్నామో అది ఆ గ్రూపులలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఓకే. తద్వారా అందరికీ కూడా అంటే సుధాకర్ రెడ్డి గారు ఇదివరకు ఏం చేసిన 6 సంవత్సరాల్లో ఓకే. ఇప్పుడు ఇంకేం చేయబోతుండ అనేటువంటి ఒక సమాచారం స్పష్టంగా టీచర్కు చేరేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. కాబట్టి గతంలో మాదిరిగా మనం ఇండివిజువల్గా కలిసేటువంటి అవకాశం లేకపోయినా ఓకే. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రం ఈజీగా మనకు ప్రచారం జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ ఎలక్షన్లో మెయిన్గా మీరు పెట్టుకున్నటువంటి ఎజెండా అంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇది ఈ చేస్తాం అనేది ప్రధానంగా 3 అంశాలు. ఓకే. ఒకటేమో మా ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి ప్రమోషన్. ఓకే. తప్పకుండా ఈ వేసవి సెలవుల్లో ప్రమోషన్లు వర్తింపజేస్తాం. ఓకే. ఇదివరకు ఎవరికి కూడా అనుమానం లేనటువంటి రీతిగా ఓకే. అంటే ఫ్రమ్ ది డిఓ పోస్ట్ నుంచి మొదలుకుంటే ఓకే. స్కూల్ అసిస్టెంట్ వరకు అర్హత కలిగినటువంటి ఒక ఉపాధ్యాయులకు వారి సీనియారిటీ ప్రాతిపదిక మీద ప్రమోషన్లు కల్పిస్తాం. ఓకే. రెండవది కొత్త పిఆర్సీలో సముచితమైన రీతిలో ఫిట్మెంట్ ఇచ్చి దానికి అనుగుణంగా కొత్త వేతన స్కేల్ ఇస్తాం. ఓకే. మూడవది భాషా పండితుల యొక్క ఉన్నతీకరణలో ఓకే. ఏదైతే స్పష్టత లోపించిందని అనుకుంటుందో దాని మీద స్పష్టమైన ఉత్తర్వులు ఇప్పించి రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న భాషా పండితులు పిఈటి పోస్టులను సుమారు 10,000 పోస్టులను ఉన్నతీకరణ చేస్తాం. అదే మొన్న ఏదో పేపర్లు కూడా రాసుకొచ్చారు, అది అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ చేశారు. అదే చేసిన తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళి అభ్యంతరం పెడుతూ వచ్చాను. ఓకే. దాని మీద కూడా సరి అయినటువంటి ఒక వివరణ ఉత్తర్వులు ఇప్పించి ఓకే వారికి న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇక మూడవది ఇక ఎక్కువగా పెండింగ్ ఉండేటువంటి ఒక ఇవే 2 సమస్యలు ఉన్నాయి. ఇంకోటి
కాంట్రిబ్యూటరీ సిపిఎం ఓకే కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిపిఎస్కి మీద ఇస్తున్నారు. అదందరూ కూడా చాలామంది ఎవరైతే సెప్టెంబర్ 2004 తర్వాత నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే మా సుధాకర్ రెడ్డి వస్తే ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసి కొద్దిగా మాకు ఉపశమనం కలిగిస్తాడు, ఈ సిపిఎస్ని రద్దు చేయించి ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకొస్తాడు అనేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 2004 to 2004 పెట్టినటువంటి, ఎందుకంటే ఇది జాతీయ పెన్షన్ విధానానికి సంబంధించిన అంశం కాబట్టి కొద్దిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడవలసి వస్తుంది. అందుకొరకే ముఖ్యమంత్రి గారితో ఏమన్నామంటే, సార్ ఒక కమిటీ వేయండి, ఓకే ఈ సిపిఎస్ను రద్దు చేయడానికి ఏ విధమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు వీళ్ళైతుంది. ఆ కమిటీలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పక్షాన ఒక సభ్యుని పెట్టండి. ఓకే అప్పుడు వారే ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, హౌ టు వే అవుట్ దట్ ప్రాబ్లం అనేటువంటిది. కాబట్టి అప్పుడు వారికి కొంత వారికి తృప్తి పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే కాబట్టి అటువంటి విధానాన్ని కొరకు ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇద్దరు టీచర్స్ ఉన్నటువంటి వ్యక్తులు భార్య చోట భర్త చోట చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుందని ఒక వార్త వినబడుతుంది. ఇలాంటి వాళ్ళకి ఏమన్నా ఒక దగ్గర వేసేటటువంటి అవకాశం? ఎందుకొరకంటే గత ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి టీచర్లు, ఓకే వాళ్ళు భార్యలు కానీ భర్తలు కానీ ఇతర జిల్లాల్లో పనిచేస్తే అంతర్జిల్లా బదిలీ అవుతున్నదో ఆదిలాబాద్ జిల్లా నుంచి 10 సంవత్సరాల నుంచి జరగలేదు. ఓకే అయితే మేము కొత్త తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా వచ్చి చేరుతారనేటువంటి యొక్క దృక్పథంతో ఎక్కువగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు చేయలేదు. ఓకే కానీ ఇప్పుడు మాత్రం అందరం తెలంగాణ వెళ్ళమేనైతే, ఓకే కాబట్టి ఒకరికి ఆ ఆంక్ష ఉంటుంది. ఎట్లా అదే ఉద్యోగస్తులలోనేమో మీరు ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా భార్య ఉన్న చోటకే భర్త, భర్త ఉన్న చోటకే భార్యను బదిలీ చేసేటట్టుగా ఉత్తర్వులు ఇచ్చారు. ఓకే కానీ ఉపాధ్యాయుల విషయానికి వచ్చే వరకు గత 4.5 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క టీచర్ బదిలీ జరగలేదు. ఓకే కాబట్టి అటు జరగకుండా అంతర్జిల్లా బదిలీలు తక్షణమే అమల్లోకి వచ్చేటట్టుగా ఉత్తర్వులు జారీ చేయమని కోరినాం. ఓకే కాబట్టి అది ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ఈ ఎండాకాలంలో తప్పకుండా అంతర్జిల్లా బదిలీలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే చివరగా ఇప్పుడు మూడోసారి అంటే 12 సంవత్సరాలు మీరు ఇదే పదవిలో కొనసాగారు, 30 సంవత్సరాలు టీచర్గా, మీకు ఈ ఉందాతనం ఎలా అనిపిస్తుంది? నాకైతే సర్వసాధారణమే అనిపిస్తుంది. ఓకే మా ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, ఇక టీచర్ ఎమ్మెల్సీ ఏం చేస్తావా, ఇంకా వేరేది ఏదైనా చూడంటే, నేను రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ వచ్చిన, ఓకే కాబట్టి ఆ రాజకీయ ప్రభావం ఉన్నటువంటి యొక్క పోస్టులలో నాకు అంత ఆసక్తి లేదు. ఓకే కాబట్టి చేస్తే కేవలం టీచర్ ఎమ్మెల్సీ చేస్తాను. ఓకే కాబట్టి ఆ టీచర్ ఎమ్మెల్సీగానే బాధ్యత నిర్వహించాలన్నది, అందుకొరకే పోటీ చేస్తున్నా. ఓకే తప్పకుండా టీచర్ల మీద నాకు ఆ విధమైనటువంటి ఒక భావం ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా నా యొక్క పనితనాన్ని గుర్తించి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి మరి ఖచ్చితంగా కూడా టీచర్స్ మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళు ఖచ్చితంగా గెలిపిస్తారు. గత 12 సంవత్సరాలుగా కూడా నేను టీచర్స్ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి దాని మేరకే పనిచేస్తున్నాను. నాకు నిధులు అన్నిటి కూడా సంబంధిత దానికి ఖర్చు పెడుతున్నాను. డ్రైనేజ్ వ్యవస్థ అలాంటి వ్యవస్థ కాకుండా టీచర్స్ వ్యవస్థకు సంబంధించినట్టు దయచేస్తున్నాను. వాళ్ళ మీద నమ్మకం ఉంది, నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు. మరి ఏదైతే ఈ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ ఉందో హుందాగా ఒక రాజకీయాన్ని కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను చేస్తున్నాను పాతూరి సుధాకర్ రెడ్డి గారు ఈ విధంగా తెలియజేశారు. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామెన్ మనోజ్తో మీ సురేష్.